యూనిఫామ్ వేసుకొని దేశానికి సేవ చేయాలని ఉందా? డిఫెన్స్లో, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో. ఒకవేళ మీరు అమ్మాయి అయితే, ఎస్పెషల్లీ ఈ వీడియో అమ్మాయిల కోసం, ఎవరైతే డిఫెన్స్లో యూనిఫామ్ వేసుకొని గర్వంగా దేశానికి సేవ చేయాలనుకుంటున్నారో అలాంటి అంబిషన్ అయితే 10th తర్వాత, అంటే డిఫెన్స్లో జాయిన్ అవ్వాలంటే 10th తర్వాత ఏ కోర్స్ చదవాలి? ఫస్ట్ ఐ రికమెండ్ ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. బికాస్ జనరల్గా ఈ గ్రూప్ తీసుకుంటే ప్రతి ఎంట్రీకి పనికి వస్తుంది. లేదు ఆర్ట్స్, కామర్స్ కూడా తీసుకోవచ్చు, బట్ లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఆర్ట్స్, కామర్స్కి. జనరల్గా మ్యాథ్స్, ఫిజిక్స్ అడుగుతారు ప్రతి. అదే డిఫెన్స్లో జాయిన్ అవడానికి 2 రకాల ఎంట్రీస్ ఉంటాయి. బేసిక్గా 2 రకాలు, అంటే ఆఫీసర్ ఎంట్రీ ఉంటుంది, బిలో ఆఫీసర్ ఎంట్రీ ఉంటుంది. ఆఫీసర్ ఎంట్రీ అయితే త్రూ ఎన్డీఏ లేకపోతే సిడిఎస్, అండ్ ఇంకోటి ఏఎఫ్ క్యాట్, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఒకటి ఉంటుంది. లేకపోతే నర్సింగ్ ఆఫీసర్స్కి కూడా జాయిన్ అవ్వచ్చు. ఎంఎన్ఎస్, మిలిటరీ నర్సింగ్ ఆఫీసర్, ఎంఎన్ఎస్కి కూడా జాయిన్ అవ్వచ్చు, మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ కింద. సో ఈ 4 ఎంట్రీస్ ఆఫీసర్ క్యాడర్కి. బిలో ఆఫీసర్ క్యాడర్ అంటే సెయిలర్, ఎయిర్మెన్, లేకపోతే సోల్జర్, జవాన్ అని అంటున్నాను. అది త్రూ అగ్నిపథ్ ద్వారా ఇప్పుడు రిక్రూట్మెంట్ అవుతుంది. బేసికల్గా అగ్నిపథ్ అనేది 4.5 years మాత్రమే ఉంటుంది రిక్రూట్మెంట్. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ని బట్టి ఇందులో నుండి 5% 10% రెగ్యులర్ ఎంట్రీ కిందకి తీసుకుంటారు, రెగ్యులర్ సర్వీస్ కిందకి తీసుకుంటారు. అందులో కూడా ఆఫీసర్ ఎంట్రీకి అయితే లేడీస్కి అలౌడ్ ఉంది. ఆఫీసర్ ఎంట్రీకి అయితే ప్రతి అమ్మాయి అప్లై చేయవచ్చు. బట్ అగ్నిపథ్ ద్వారా ఆర్మీలోకి ఎంట్రీ లేదు, ఎయిర్ ఫోర్స్లోకి, నేవీలోకి కొన్ని బ్రాంచెస్కి మాత్రమే ఎంట్రీ ఉంది. ఆఫీసర్ ఎంట్రీలోకి 12th తర్వాత, ఆఫీసర్ ఎంట్రీకి ఎలిజిబిలిటీ ఏంటి? 12th కంప్లీట్ అయితే సరిపోతుంది. అండ్ ఏజ్ కూడా 16.5 నుండి 16.5 years నుండి 19.5 years వరకే. 19.5 years దాటితే ఎన్డీఏలోకి ఎంట్రీ ఇవ్వరు. సో వెరీ ఎర్లీ ఏజ్లో రిక్రూట్మెంట్ ఉంటుంది. ఎన్డీఏ కోసం మీరు యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎన్డీఏ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సంవత్సరానికి 2 సార్లు ఇది కండక్ట్ చేస్తుంది, ఎన్డీఏ 1, ఎన్డీఏ 2 అనేసి. ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్లో మీరు రిటర్న్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తారు. దాన్ని బట్టి యూ హ్యావ్ టు గో ఫర్ ఎస్ఎస్బి, సర్వీస్ సెలక్షన్ బోర్డ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దాంట్లో వేరియస్ ప్రాసెస్ ఉంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఉంటాయి, లైక్ ఇంటర్వ్యూ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, గ్రూప్ అబ్జర్వేషన్స్ ఉంటాయి, తర్వాత సైకాలజీ టెస్ట్ ఉంటుంది. దాంట్లో కూడా క్లియర్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్లో కూడా క్లియర్ అయితే యూర్ డన్ ఇంటూ డిఫెన్స్. ఒక ప్రైడ్ మూమెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఎన్డీఏ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అవ్వగానే ద ట్రైనింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్ బయట చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాడ్యుయేషన్ అకార్డింగ్ టు బ్రాంచ్ అప్లికేషన్ బట్టి ఆ పర్టికులర్ ఫీల్డ్లో గ్రాడ్యుయేషన్. ఇది ఎన్డీఏ గురించి. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది. ఎన్డీఏ ఒకవేళ మిస్ అయితే కనుక కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి మీరు అటెండ్ అవ్వచ్చు, సిడిఎస్ అంటారు. దీనికి గ్రాడ్యుయేషన్ కావాలి. ఎలిజిబిలిటీ ఒకటే తేడా, మిగతాదంతా ప్రొసెసెస్. ఎలిజిబిలిటీ ఒకటే తేడా, మిగతాదంతా ప్రొసెసెస్ ఏముంటుంది. రిటర్న్ టెస్ట్, ఎస్ఎస్బి, తర్వాత మెడికల్ టెస్ట్, ఎవ్రీథింగ్. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, ఏఎఫ్ క్యాట్. ఒకవేళ ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వాలంటే దిస్ టెస్ట్ ఇస్ ఫర్ యూ. సో ఏఎఫ్ క్యాట్కి అప్లై చేయాలంటే కంపల్సరీగా ఎంపీసీ గ్రూపే అయి ఉండాలి ఇంటర్మీడియట్లో. తర్వాత గ్రాడ్యుయేషన్ లైక్ బీఈ, బీటెక్ ఆర్ బీఎస్సీ ఉండాలి. 20 to 24 years మధ్యలోనే ఏజ్ గ్రూప్, ఏజ్ లిమిట్ ఉండాలి. దీంట్లో మీరు పైలట్స్ అవ్వచ్చు, గ్రౌండ్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. ఇంకోటి ఎంఎన్ఎస్, మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్. సో ఇంకొకటి ఏంటి, అమ్మాయిలు అయితే ఎంఎన్ఎస్గా కూడా జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ ఫీమేల్స్కే ఇది అవకాశం ఉంది, మేల్ దీంట్లో జాయిన్ అవ్వలేరు. 17 to 24 years మధ్యలో ఉండాలి ఏజ్ గ్రూప్లో. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంపల్సరీగా బైపీసీ తీసుకోవాలి, అంటే బయాలజీ అండ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఉండాలి.
12th స్టాండర్డ్లో. అండ్ నీట్ ఎలిజిబిలిటీ కంపల్సరీ. నీట్కి ఎలిజిబుల్ అయి ఉండాలి, అంటే నీట్ రాసి ఉండాలి, నీట్ క్వాలిఫై అయి ఉండాలి ఖచ్చితంగా. ఇది కంపల్సరీ చేశారు. సో ఈ 4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి: ఎన్డీఏ, సిడిఎస్, ఏఎఫ్ క్యాట్ అండ్ ఎంఎన్ఎస్. ఆఫీసర్ క్యాడర్కి వెళ్ళాలంటే అమ్మాయిల గురించి ఇక అగ్నివీర్ నుండి వెళ్ళొచ్చు, నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ జాయిన్ అవ్వచ్చు. దానికి సో అగ్నివీర్లో జాయిన్ అవ్వాలంటే 17.5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల మధ్యలో ఉండాలి. కొన్ని 10th బేసిస్ పైన రిక్రూట్మెంట్స్ ఉన్నాయి, లైక్ స్టీవర్డ్స్, కుక్స్, అట్లాంటి రిక్రూట్మెంట్స్ 10th బేసిస్ పైన ఉంటాయి. 12th పాస్ అయితే సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్లో వెళ్ళొచ్చు, ఎస్ఎస్ఆర్ రిక్రూట్మెంట్, లైక్ సెయిలర్స్, జవాన్స్, 12th పాస్ అయ్యి ఖచ్చితంగా. దీనికి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్లు కంపల్సరీ ఉంటాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆఫీసర్ క్యాడర్, పీబీఓఆర్, పర్సన్ బిలో ఆఫీసర్ ర్యాంక్ క్యాడర్, ఈ 2 క్యాడర్లు ఉంటాయి డిఫెన్స్లో. ఈ 2 క్యాడర్స్కి కూడా ఒకటి ఫిజికల్ స్టాండర్డ్స్ ఒకటి ఖచ్చితంగా చూసుకోవాలి. ఆఫీసర్ కానీ లేదా పీబీఓఆర్ కానీ 2 క్యాడర్స్కి కూడా ఉమెన్కి ఫిజికల్ స్టాండర్డ్స్కి వచ్చేసి హైట్ 152 సెంటీమీటర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఆర్మీలో ఒకవేళ పోలీస్ క్యాడర్కి వెళ్ళాలంటే, ఆర్మీ పోలీస్ క్యాడర్కి వెళ్ళాలంటే 162 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. మిగతాది హైట్ ప్రకారంగా వెయిట్ అది ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఖచ్చితంగా ఉండాలి. సో ఈ ఫిజికల్ ఫిట్నెస్ కోసం అయితే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్లస్ ఎన్డీఏ అనేది కొంచెం టఫ్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రాసినంతగా ఉంటుంది. అంత లెవెల్ కాకపోయినా కూడా ఆల్మోస్ట్ అట్లా ఉంటుంది. సో ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవడం మంచిది రిటర్న్ టెస్ట్ కోసం. రిటర్న్ టెస్ట్ కోసమే కాదు, ఎస్ఎస్బి కోసం కూడా కొంచెం కోచింగ్ తీసుకుంటే మీకు గ్రూప్ డిస్కషన్స్ కానీ, ఇంటర్వ్యూ ఎట్లా అటెండ్ అవ్వాలి, లేకపోతే గ్రూప్ అబ్స్టాకిల్స్ ఎట్లా ఉంటాయి, ఒక అవగాహన వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సైకాలజీ టెస్ట్. సైకాలజీ టెస్ట్లో మీరు ఎంత నిజాయితీగా ఆన్సర్స్ ఇస్తున్నారనేది ప్రామాణికంగా తీసుకుంటారు. మీ సైకాలజీ డిఫెన్స్కి పనికి వస్తుందా లేదా అనేది కంపేర్ చేస్తారు. సో అక్కడ మీరు బ్లఫ్ చేయడానికి లేదు, మీరు ఎంత బ్లఫ్ చేయడానికి ట్రై చేసినా కూడా చేయలేరు. అక్కడ ఎగ్జాక్ట్లీ డిఫెన్స్ సర్వీసెస్కి పనికొచ్చే మెంటాలిటీ ఉన్న వాళ్ళని సెలెక్ట్ అవుతారు. సో ఇది బ్రీఫ్గా డిఫెన్స్లో ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే గర్ల్స్ కోసం. ఇంకా ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఐ విల్ గివ్ యూ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఒక ప్రైడ్ మూమెంట్ కోసం మీరందరూ, అంటే ఎవరైతే వాచ్ చేస్తున్నారో గర్ల్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో డిఫెన్స్లో జాయిన్ అవ్వాలని, వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఎనీ క్వెరీస్ యూ కెన్ జాయిన్ మై కమ్యూనిటీ, వాట్సాప్ కమ్యూనిటీ ఉంది. లేదు ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కనుక యూ కెన్ జాయిన్ మై వెబినార్ ఆర్ యూ కెన్ జాయిన్ మై 3-day ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్.